ఒకే రక్తం ఒకే మనుషులు. రచన డాక్టర్ శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నామంటే, గిరిజ సరోజ ఇద్దరు కలిసి బయట షికారు వెళ్దాం అనుకున్నారు. అందుకని సరోజ కాస్త ఫ్రెష్గా తయారవుదామని లోపలికి వెళ్ళింది. ఇంత లోపల బుక్కు తిరిగేస్తుంటే అందులో ఇంచి ఒక ఉత్తరం బయటకు వచ్చింది. అది కృష్ణకిషోర్ రాసిన ఉత్తరం సరోజకి రాసింది. వద్దు, ముందు చదవకూడదు అనుకుంది గిరిజ. కానీ ఏదో ఆతృత, ఏదో చదవాలనిపించింది. అందుకని వెంటనే ఆ ఉత్తరాన్ని తీసి చదవటం మొదలుపెట్టింది. మై డియర్ సరోజ, నా రాక కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నావు కదూ. ఎంతో వ్యాకులపాటుతో నేను వచ్చాను. నువ్వు కట్టుకున్న గాలి మేడలు, నువ్వు నిర్మించుకున్న రమ్య సౌధాలు అన్నీ విచ్ఛిన్నం చేయడానికే వచ్చాను సరోజ. విదేశాలకు వెళ్ళాక వృత్తిరీత్యా డాక్టర్గా ఉండటంతో సంతృప్తి పడక అనేక రకాల మనుష్యుల్ని కలుసుకుంటూ ఉండటం వల్ల ఎన్నో విషయాల మీద ఆసక్తి కలిగి వాటిని గురించి చదవటం, తెలుసుకోవటం తటస్థించింది. అన్నిట్లోకి నాకు ఎక్కువగా ఆకర్షించిన విషయం రక్త సంబంధాలు. ఈ రకమైన పెళ్ళిళ్ళు, అంటే రక్త సంబంధాలతో కలిసిన పెళ్ళిళ్ళు కొన్ని ప్రాంతాల్లో ప్రజల్లో, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళల్లో ఎక్కువగా ఉంటాయని నాకు తెలుసు, విన్నాను కూడా. ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు అది బహిష్కరించాయి. కొన్ని ఆటవిక జాతుల్లో ఇంకా వ్యాప్తిలో ఉన్న ఆ జాతులు కూడా ఇప్పుడిప్పుడే బహిష్కరించి అలవాటుని విడనాడుతున్నాయి. రక్త సంబంధాల వల్ల ఆ కుటుంబంలోని వాళ్ళు బయట ప్రపంచంలోకి పోకుండా అక్కడికక్కడే కూరుకుని ఇరుక్కుని పోతూ ఉండటం వల్ల మనస్తత్వాలు వికసించవు, జీవితంలో ముందుకు సాగరు, అందమైన జీవితాన్ని పొందలేరు. నూతనత్వం మనిషిని పరవశింపజేసే స్పందన లోపిస్తాయి. ఒక యంత్రంలో నుంచి ఒకే రకం వస్తువులు తయారవుతూ ఉంటాయి. మార్పు ఉండదు, వైవిధ్యం ఉండదు. అలా బయటికి వచ్చిన మనుషులు కూడా యంత్రాల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకో ఈ రక్త సంబంధాలలో అనుకున్నంత, ఆశించినంత విధంగా మనిషి వికసించడేమో అనిపించింది. చదువుతున్న కొద్దీ రక్త సంబంధాలు అనేది ఒక విధంగా ఒకనాటి వ్యవస్థ, ఒకనాటి ఊహేమో అనిపించింది సరోజ. మన వరుసలు, బంధుత్వాల్లోని అవకతవకలు నీకు వేరే చెప్పనక్కర్లేదు. చాలా సందర్భాల్లో మన అవసరాలను బట్టి ఎలా మార్చుకుంటే అలా చుట్టరికాలు సాగిపోతూ ఉంటాయి. ప్రకాష్ అని నా స్నేహితుడు ఒకడున్నాడు. అతని బంధువర్గంలో ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి అతని వరుస ప్రకారం బాబాయ్ అని పిలుస్తూ ఉండేది. అతడు ఆమెకి బాబాయిగానే చలామణి అవుతూ ఉండేవాళ్ళు. ఒకే రిక్షాలో తిరిగేవాళ్ళు, కలిసి తిరిగేవాళ్ళు, కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళు. అలా నిరంతరం సహచర్యంలో ఉండటంతో యవ్వనం అనే పాఠంలోకి ఉండటం వల్ల, యవ్వనం అనే పొరలోకి ప్రవేశించటం వల్ల ఆమె అంటే అతనికి ఇష్టం పుట్టింది. అంటే ఒక విధంగా కూతురు వరుస అయ్యే అమ్మాయి అయినా కూడా వయసు రీత్యా అతనికి ఆ అమ్మాయి అంటే ఒక రకమైన ఇష్టం వచ్చేసింది. ఆ ఇష్టానికి ప్రేమ అని, అదని పేరు పెట్టుకుని ఆమెను పెళ్లి చేసుకునేందుకు మార్గాలు వెతుకుతున్నాడు. చుట్టూ ఉన్న మనుషులందరినీ చేర్చుకుని చుట్టరికాలు తిరిగేస్తే ఆమె అతనికి మరదల వరుస కూడా అవుతోంది. అంటే ఇంకో విధంగా, ఇంకో వరుసలో ఇంకే ఎగిరి గంతేసి పెద్దలందరినీ ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మొదటి రాత్రి అతడు ఆమెను దగ్గరికి తీసుకుపోతుంటే అలవాటు ప్రకారం ఆ అమ్మాయి బాబాయ్ అని పిలిచింది. అంతే, అతనికి నీళ్లు జల్లినట్టుగా అయిపోయింది. సగం ఆనందం చచ్చిపోయింది. గిల్టీగా, మెకానికల్గా ఫీల్ అయ్యాడు. తర్వాత ఇద్దరూ కలిసి కాపురం చేశారు. పిల్లలు పుట్టారు. కానీ ఇద్దరిలో ఏదో అసంతృప్తి, తీవ్రమైన అశాంతి, ఒకరి మీద ఒకరికి అకారణమైన ద్వేషం, కోపం, విడిపోవాలని మనసులో కాంక్ష. ఇలా ఆరాటాలతో, అసమర్థలతో సంవత్సరాలు గడిపేశారు వాళ్ళు. గుప్తంగా ఉన్న జ్వాలకు గుర్తింపు లభించడానికి యుగాలు పడుతుంది. అంతే కదా, జ్వాల గుప్తం. ఒక రకంగా బాబాయి, ఒక రకంగా బావ. ఇంతకంటే అనాగరికత ఎక్కడన్నా ఉంటుందా సరోజ? చిన్నతనం నుంచి ఎత్తుకుని మోసిన అక్క కూతుర్ని పెళ్లి చేసుకుని శృంగార చేష్టలు చేయటానికి కొందరికి మనసు ఎలా ఒప్పుతుందో నాకు అర్థం కావటం లేదు. ఇలా చాలా సందర్భాల్లో పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు
ఒక్కోసారి ఒకే పోలికలతో కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ జీవితాలకు రుచి, కొత్తదనం, అనుభూతి ఎక్కడుంటాయి? ఆఫీసులో జీతం కోసం పనిచేసినట్టే కాపురం కూడా జీవించటం కోసం అన్నట్టుగా అయిపోతుంది. అయితే మనలో చాలామందికి ఆలోచించడం అంటే భయం. కొన్ని విషయాల్లో విజ్ఞానం పట్ల వణుకు కూడా పుడుతుంది. తెలుసుకోవాలంటే భయం కూడా వస్తుంది. ఇష్టాన్నే ప్రేమ అనుకుంటున్నారు, బంధుత్వాన్ని మమకారం అనుకుంటున్నారు, ఉనికి వల్ల ఏర్పడిన దగ్గరతనాన్ని విడవలేనితనం అనుకుంటున్నారు. మానసికమైన స్తబ్దత ఒక్కటే కాదు, ఈ రక్త సంబంధాల్లో మరో దారుణం కూడా ఉంది. ఆ అంశాన్ని వృత్తిరీత్యా డాక్టర్ నేను చాలా డీప్గా స్టడీ చేశాను. తరతరాల బట్టి బయట ప్రపంచంలోకి పోకుండా తమలో తామే ఇరుక్కుపోయే ఈ వంశాల్లో తరాలు గడిచిన కొద్దీ మందబుద్ధులు, అనేక జబ్బులతో కూడుకున్న వాళ్ళు పుడుతుంటారు. బ్రెయిన్కు సంబంధించిన వ్యాధులు, అంగవైకల్యం గల పిల్లలు, తీవ్రమైన చర్మ వ్యాధులు, ఒక రకమైన పక్షవాతము, ఇలా ఎన్నో ఈ మ్యానరికాల వల్ల సంభవిస్తున్నాయి. నువ్వంటే చిన్నతనం నుంచి నాకు ఇష్టం ఉంది సరోజ, అది కాదు అనను. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ ఇష్టాన్ని ప్రేమ అనుకుంటూ గడిపేంత మూర్ఖుణ్ణి మాత్రం కాదు. ఇష్టాన్ని ఇష్టంగా మాత్రమే గుర్తిస్తాను. ప్లీజ్ సరోజ, నేను రాసింది జాగ్రత్తగా చదువు. నిన్ను పెళ్లి చేసుకుంటే నా జీవితం సంఘర్షణ పాలవుతుందన్న అభిప్రాయం నాకు వచ్చింది. పెళ్ళి అనేది సుఖపడటానికి కానీ కష్టాల కడల్లో దూకటానికి కాదుగా. సుఖపెట్టగలిగిన నమ్మకం నాకు లేనప్పుడు అన్నీ తెలిసి ఈ ఊబిలోకి నేనెందుకు వస్తాను, నిన్నెందుకు దించుతాను? నేను కోరుకున్న భార్యగా నువ్వు నాకు లభిస్తావని నాకు విశ్వాసం లేదు, నమ్మకం లేదు. మనకు పుట్టబోయే పిల్లల్లో ఒకరినో ఇద్దరినో ఒకవేళ విధి వికృతాలకు బలి చేస్తే భరించగలమా సరోజ? కానీ ఈ సంగతులు నీకు ఎలా చెప్పాలి? వీటిని గురించి లేసమైన ఆలోచనలకు చోటివ్వని నీకు నా ఆంతర్యాన్ని నీకెలా చెప్పాలి? చెప్పాలనే వచ్చాను, కానీ నీ ఊహా ప్రపంచంలోకి నేను వచ్చి నిన్ను బాధ పెట్టదలుచుకోలేదు. నీ స్నేహితురాలు గిరిజ ద్వారా చెప్పాలని ప్రయత్నించాను, కానీ ఆమె కూడా తన భావనే పెళ్లి చేసుకుంటోంది కదా, అందుకని ఆమె ముందు కూడా నేను చెప్పలేకపోయాను. అభము శుభము తెలియని ఆ అమ్మాయి లేత మనసులోకి నా భావాలను జొప్పించాలని నాకు ఇష్టం లేదు. అందుకే నీకు నేనే స్వయంగా ఉత్తరం రాయక తప్పలేదు సరోజ. నన్ను భర్తగా ఊహించుకోవటం మానేసేయి. మనిద్దరితోనే ఆగిపోలేదు ఈ జీవితం. అన్ని యోగ్యతలు ఉన్న భర్త నీకు లభిస్తాడన్న నమ్మకం నాకుంది. నా జీవితానికి మరో స్త్రీ వస్తుంది. బావలు మరదళ్లే కాక ఇంకా ఈ విశాల ప్రపంచంలో ఎందరో అద్భుతమైన వ్యక్తులున్నారు. ఏరుకోవటం అనేది మన ప్రజ్ఞ, మన సంసిత బుద్ధి. నీ సంస్కారం మీద నాకు నమ్మకం ఉంది. నీకు కోపం రాదని కూడా తెలుసు. ఈ సంగతులు మీ స్నేహితురాలకి చెప్పకే. ఆ అమ్మాయి పాపం మేనరికమే చేసుకుందిగా. ఇట్లు కృష్ణ కిషోర్. ఉత్తరం అంతా మొత్తంగా చదివేసిన గిరిజకు ఒక్క సెకండు కళ్ళు తిరిగినంత పనైంది. చదవటం పూర్తయ్యేసరికి ఒళ్ళంతా చెమట పట్టింది. గబగబా ఉత్తరం కవర్లో పెట్టి దాన్ని పుస్తకంలో ఉంచేసి ఫ్యాన్ వేసుకుని మళ్ళీ ఏమీ తెలియని దానిలాగా సరోజ కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చుంది. కృష్ణకిషోర్ రాసిన ఉత్తరం ఒక్కసారిగా గిరిజను ఎంతో దూరానికి తీసుకెళ్ళిపోయింది. తను మేనరికమే చేసుకుంది, తను సుందరం భావన చేసుకుంది. మరి ఫలితం ఏముంటుంది? అందుకేగా సినిమా హాల్లో అందరూ కూడా మీ అన్నయ్య అని అడిగారు. అది గుర్తుకొచ్చింది సరోజకి. ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఏమీ తెలియని అయోమయ అవస్థలోకి వెళ్ళిపోయింది. కృష్ణకిషోర్ రాసిన ఉత్తరం ఎన్నో ఊహలకు, ఎన్నో ఆలోచనలకు దోవతీసింది. నిజమే, మేనరికాలు ఎంతో ప్రారంధం, ఎంతో అనర్థాలు తెచ్చేస్తాయి. అటువంటి మేనరికాలు అవసరమా అని ఎందుకో ఫీల్ అయిపోయింది బాగా. ఏం చెయ్యాలి? తన జీవితాన్ని గురించి తాను ఆలోచించటం మొదలుపెట్టింది గిరిజ. సరోజ వచ్చే లోపలే కృష్ణకిషోర్ రాసిన ఉత్తరం చదివేసేసింది. అతని మేనరికాల వచ్చే అనర్థాలని గ్రహించేసింది గిరిజ. ఇప్పుడు ఆ అమ్మాయిలో మరింత గాఢంగా తను ఇష్టపడకపోవటానికి కారణం